for Master Dhanraj for more success and his life for his encouraging a నవంబర్ 24 కాజీపేటలో నిర్వహించిన 9వ జాతీయ స్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు కిజామి స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ చీఫ్ ఆర్గనైజర్ ఇంటర్నేషనల్ కరాటే మాస్టర్ ధనరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క పోటీలకు ముఖ్య అతిథిగా గ్రాండ్ మాస్టర్ సిఈ సత్య తమిళనాడు హైకమాండ్ హాజరై మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించిన ధనరాజ్ను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని పేర్కొంటూ కరాటే ప్రతి ఒక్కరికి అవసరమని, ఈ రోజులలో శారీరక దృఢత్వం ఏకాగ్రతను పెంపొందించడంలో కరాటే శిక్షణ దోహదపడుతుందని, బాలికలకు ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటూ వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడిన వివరాలు. Because of the situation in India now, like every 20 minutes one girl been raped or they've been affected by different mentalities. So it's good to girls to protect themselves. So martial arts and self-defense, it's protect them in mind ways and body ways, everything. Every human body have 5 weapons, 2 hands and 2 legs, your head, the elbows, knees and everything's there. So they can learn enough things and they can fight against the warriors or fight against the evils. So it's a good thing girls attend here. We see more than 75% of girls are attending here. We congratulate for the parents who send them here and also the coaches who is giving enough training to them. Still more to gain and how to protect them. So it's good things to see them here in the wonderful town in Warangal. ఇట్స్ ఏ అమేజింగ్ డే. 70 మంది కరాటే మాస్టర్ల సమక్షంలో లైఫ్ టైం అచీవ్మెంట్ బోధిధర్మ 2024 అవార్డును గ్రాండ్ మాస్టర్ సిఈ సత్య తమిళనాడు హైకమాండ్ చేతుల మీదుగా ఇంటర్నేషనల్ కరాటే మాస్టర్ ధనరాజ్ అందుకుంటున్నటువంటి దృశ్యాలు ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ తల్వార్ అభినందించారు. చివరగా కరాటే మాస్టర్ ధనరాజ్ మాట్లాడుతూ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేసిన 70 మంది కరాటే మాస్టర్లకు ప్రిన్సిపల్ అర్లకు కుంఫు మాస్టర్స్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి సీనియర్ ఫార్మర్ నామ్దేవ్, ప్రెసిడెంట్ పిఆర్ సాల్మాన్, కిజామి మార్షల్ ఆర్ట్స్ ప్రెసిడెంట్ ఎస్ గణేష్ మరియు చీఫ్ గెస్ట్ జంగా రాఘవరెడ్డికి అభినందనలు తెలిపారు.